బ్యాక్ టు న్యూస్. తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర అభివృద్ధికి ఒక విశిష్ట ప్రణాళికలో ఉందని, దీనిపై ప్రతిపక్షం హుందాగా స్పందిస్తుందని ఆశించామని, కానీ వారిలో ఇంకా అహంకారం తగ్గలేదని సీఎం విమర్శించారు. కొందరు నేతలు తమను తాము ఇంకా రాజులుగా భావిస్తూ నియంత పోగడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ సభకు రాకపోవడం, గవర్నర్కు కనీసం శుభాకాంక్షలు చెప్పకపోవడం రాష్ట్ర చరిత్రలో మాయను మచ్చ అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సభకు రాకుండా జీతభత్యాలు తీసుకునే వారిపై చర్చించి కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. ప్రతిపక్షం కూడా హుందాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతుందని ఆశించాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో కలిసి వస్తుందని ఆశపడ్డాం. కానీ ఆ పార్టీ తమ అహంకార ప్రవర్తనను మార్చుకోలేదు. ధన్యవాదాలు తెలపాల్సిన చోట కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలతో సభను తప్పుదోవ పట్టించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ అంశం తీవ్ర నిరాశకు గురి చేసింది. అధ్యక్ష, రాజులు పోయినా రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు మాత్రం మారలేదు. రాచరికంలో వారసత్వానికి అవకాశం ఉంది. తాతల నుంచి తండ్రులకు, తండ్రుల నుంచి కొడుకులకు, కొడుకుల నుంచి వాళ్ళ కొడుకులకు అధికారం వారసత్వంగా వచ్చేది మనం చరిత్రలో చూసినాం. ఈరోజు కూడా అదే విధంగా వారసత్వం వస్తుందనుకొని ఆశపడి భంగపడి ఈరోజు ఆ బాధతో దుఃఖంతో సమయము సందర్భము ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదనే విచక్షణను కూడా ప్రదర్శించకుండా వారిదైన శైలిలో వారు మాట్లాడడం జరుగుతుంది. అధ్యక్ష, శాసనసభ ఆవరణలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్న సందర్భంలో కొత్త గవర్నర్ శుక్లా గారికి శుభాకాంక్షలు తెలిపేందుకైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారని మేము ఆశించాం. కానీ ఇంకా ప్రజలే తప్పు చేశారని అనుకుంటూ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు మారినా ఇలా సంప్రదాయాలను ఎవరు ఉల్లంఘించలేదు.